ఇది 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇండెక్స్. ఫస్ట్ లెసన్ గురించి చెప్పుకుందాము. తెలుగు తల్లి. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ప్రక్రియ గేయం. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి, దీని ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయము. ఇది ఒక పాటలాగా పాడతారు. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిలి. గేయం. ఇక్కడ అర్థాలు వచ్చేసి కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలువరాతి మేడ, కనవోయి చూడవోయి రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళవోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఇక్కడ ఆ గేయం యొక్క సారాంశం ఇచ్చారు. దాని తర్వాత ఈ గేయాన్ని ఎవరు రాశారని చెప్పి కవి పరిచయం ఇచ్చారు. ఇక్కడ 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే లెసను, మాస పాట, మాస కథ అనమాట. అంటే ఆ నెలకు సంబంధించిన పాట, ఆ నెలకు సంబంధించిన కథ. వీటన్నిటికీ సంబంధించి ప్రతిదానికి లెసన్కి ఒక కవి పరిచయం ఇచ్చాడు, మాస పాటకి ఒక కవి పరిచయం ఇచ్చాడు, దాని తర్వాత మాస కథకి కూడా కవి పరిచయం ఇచ్చాడు. అంటే ఈచ్ లెసన్ నుంచి 3 కవి పరిచయాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ముందు శ్రీశ్రీ గారి గురించి ఇచ్చారు. ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన యొక్క జీవితకాలం కూడా ఇచ్చారు. ఎప్పుడు జన్మించింది, ఎప్పుడు మరణించింది. 30వ తారీఖు 4వ నెల 1910వ తేదీన 10వ సంవత్సరంన ఆయన జన్మించారు. 15/6వ నెల 1983వ సంవత్సరంన ఈయన మరణించారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. ఆయన యొక్క స్వీయ చరిత్ర పేరు అనంతం. ఇప్పుడు ఈ మాసపు పాట చూద్దాం. తల్లి భారతి వందనం నీ ఇల్లే మనందనం. ఈ పాట ఈ నెలకు సంబంధించిన పాట. ఈ పాఠంలో మాసపు పాట తల్లి భారతి వందనం నీ ఇల్లే మనందనం. దాని తర్వాత కవి పరిచయం వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు. ఈ గీతాన్ని రచించింది దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన 22వ తేదీ 7వ నెల 1925వ సంవత్సరం జన్మించారు. 5వ తారీఖు 11వ నెల 1987వ సంవత్సరాన మరణించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి వీరి స్వీయ రచన, స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఈయన పనిచేశారు. ఇక్కడ కవి పరిచయంలో ప్రతి బిట్ ఇంపార్టెంటే, ఈ కవి గురించి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఐకమత్యం కథ గురించి ఇచ్చారు. ఇది మనందరికీ తెలిసిన కథే. ఇది ఒక నీతి కథలాగనమాట. ఇక్కడ ఏంటంటే ఆ 3 అన్నదమ్ముళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న దాన్ని చూసి బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఒక కట్టెల మూట తెచ్చి దాన్ని ఇరవమంటాడు. ఇరవమంటే 3 ఇరవలేకపోతారు. దాని తర్వాత ఆ కర్ర పుల్లలు వేరువేరుగా ఇస్తాడు. వేరువేరుగా ఇస్తే వేరువేరుగా ఉన్న వాటిని ఈజీగా విరిచేస్తారు. కట్టగా ఇచ్చిన పుల్లలనేమో విరవలేకపోతారు. అప్పుడు ఆ కథలో నీతి ఏం అర్థమైందని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట. కలిసికట్టుగా ఉన్నప్పుడు మన మీదకి ఎవరు రారు, కలిసి ఒకటిగా పోరాడొచ్చు అని వాళ్ళు చెప్తారనమాట. అందరికీ తెలిసిందే ఐకమత్యం. ఇందులోనే నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. దాని తర్వాత దీనికి కూడా కవి పరిచయం ఇచ్చారు. ఈ మాసపు కథకు కూడా కవి పరిచయం ఇచ్చారు. కవి లియో టాల్స్టాయ్. ఆయన 9వ తారీఖు 9వ నెల 1828వ సంవత్సరంలో జన్మించారు. 20వ తారీఖు 11వ నెల 1910వ సంవత్సరంలో మరణించారు. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు.
నవలాకారులు యుద్ధం, శాంతి, ఆన్నా కెరీనీనా వంటి గొప్ప నవలలు ఈయన రచించారు. ఇది 3వ తరగతి మొదటి పాఠం తెలుగు తల్లి. మొదటి పాఠం తెలుగు తల్లి సంబంధించి